రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతమైనట్టుగా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఒకవైపు చెప్పుకుంటుంటే, మరోవైపు రేవంత్ రెడ్డి తన ఇంగ్లీష్‌తో రాష్ట్ర పరువు తీశాడన్నట్టుగా రేవంత్ వ్యతిరేకులు ట్రోల్ చేస్తున్నారు. రాబోయే పెట్టుబడుల వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి ఇంగ్లీష్‌ను విపరీతంగా ట్రోల్ చేయడం ద్వారా ఇంగ్లీష్‌లో మాట్లాడగలగటం గొప్పతనమన్నట్టుగా, మాట్లాడలేకపోవటం వెనుకబాటుతనమన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లీషు బ్రహ్మ విద్య కాదు. ఇంకా చెప్పాలంటే తెలుగు కన్నా చాలా సులువైనది. పరిసరాల అనుకరణ ద్వారా మనం మాతృభాష నేర్చుకున్నట్టే చదువు రాని వారు కూడా ఇంగ్లీష్ మాట్లాడే పరిసరాల్లో పెరిగితే ఇంగ్లీషు వచ్చేస్తుంది. కాన్వెంట్ స్కూళ్ళల్లో ఎల్‌కేజీ, యూకేజీ స్థాయి పిల్లలు టీచర్లను అనుకరించడం ద్వారా ఇంగ్లీష్‌లో మాట్లాడటం నేర్చుకుంటారు. ఇంగ్లీష్ మాతృభాషగా గల అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో నిరక్షరాస్యులు సైతం ఇంగ్లీష్‌లో అద్భుతంగా మాట్లాడతారు. ఏ భాష అయినా రెగ్యులర్‌గా మాట్లాడే అవసరం, అవకాశం, అభ్యాసం లేకుంటే మాట్లాడే నైపుణ్యం తగ్గుతుంది. అమెరికాలో నివసించే ప్రవాస తెలుగువారు కూడా తెలుగులో మాట్లాడేందుకు తడబడతారు. ఇదే పరిస్థితి ఇంగ్లీష్ పట్ల రేవంత్ రెడ్డికి రావటం అత్యంత సహజం. దీనిని అజ్ఞానంగా, వెనుకబాటుతనంగా చిత్రీకరించటం అవివేకం. దీనికి బదులుగా రాబోయే పెట్టుబడులపై ఆరా తీయండి. రాష్ట్రానికి మేలు చేసిన వారవుతారు. థాంక్ యూ.